నిన్న కురిసిన భారీ వర్షం నగరాన్ని వరద నీటితో ముంచెత్తింది. నిన్న కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ రామ్నగర్లో ఓ ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కానీ గోడలు కూలడంతో ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న బీఆర్ఎస్ నేత నగేష్ ముదిరాజ్ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని నగేష్ ముదిరాజ్ కోరారు. 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఈరోజు ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్లో హౌస్ నంబర్ 1-9-122 రామ్నగర్ రామాలయం వెనుక వీధిలో అకస్మాత్తుగా ఒక గంట ముందు అంటే మధ్యాహ్నం 1 గంటకు ఇల్లు కూలడం జరిగింది. మొత్తం మధ్యలో ఉన్న స్లాబ్తో పాటు ఇల్లు కూలిపోవడం జరిగింది. తూచా తప్పకుండా యజమానులు వాళ్ళు నోటీస్ ఇవ్వగానే ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గరకు వెళ్ళడం జరిగింది. అయినా కూడా ఇందులో చాలా వరకు వస్తువులు ఉన్నాయి కాబట్టి నిన్న రాత్రి కూడా వాళ్ళు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసుకొని 2-3 రోజులకు ఒకసారి వాళ్ళ వస్తువులు వాళ్ళ ఇల్లు ఇంకా చూసుకొని వెళ్తుండేవారు. లక్కీ ఏంటంటే అది రాత్రి గుళ్ళలో ఇప్పుడే గంట ముందు కూలింది కాబట్టి ఇక్కడ వాళ్ళు చాలా బీదవాళ్ళు 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఈరోజు ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్లో హౌస్ నంబర్ 1-9-122 రామ్నగర్ రామాలయం వెనుక వీధిలో అకస్మాత్తుగా ఒక గంట ముందు అంటే మధ్యాహ్నం 1 గంటకు ఇల్లు కూలడం జరిగింది. మొత్తం మధ్యలో ఉన్న స్లాబ్తో పాటు ఇల్లు కూలిపోవడం జరిగింది.